అంటే మాది మొత్తం ఈ సైడ్ మా పొలాలు మొత్తం రాళ్ళ పొలాలు ఉంటాయి. నాకు తెలియక నేను ఇక రప్పున కొట్టేస్తే నట్లే ఇరిగిపోయినాయి, కానీ లవ్ అయితే ఏం బెండు కాలే, ఏం చేయలే, క్రాక్ కూడా రాలే అన్న. దీనికి ఇప్పుడు వచ్చేసి 3 సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర. నేను ఐదారు పెంకులు మార్చేసినాను. స్టార్టింగ్ దీని గురించి నాకు ఏం తెలియదు, ఎలా చున్నాలో కూడా తెలియదు దీని గురించి. ఒక సీజన్ లో 80 నుంచి 100 గంటల వరకు ఈజీగా నడుపుతున్నా. అది తక్కువ ఉన్నా గానీ ఎక్కువ హెవీలో లైఫ్ ఉండాలని యూనివర్సల్ తీసుకున్నాం అన్న. బెటర్ ఉంటే పొలము దుబ్బ రాళ్ళు లేకున్నా గానీ లైఫ్ అయితే 60 గంటలు ఈజీగా వస్తుంది అన్న. రాళ్ళు గీళ్ళు ఉంటే ఒక 30 గంటలు వస్తుంది. మా సైడ్ మొత్తం రాళ్ళ పొలాలే. ఒక్క సీజన్ లోనే తేరిపోయింది అన్న. నాది మొత్తం కవర్ అయిపోయింది. చూసేవారు రైతులు అయితే చాలా ఫిదా అయిపోతారు. ఇప్పుడు ఒక బీడ్ దున్నాలంటే దానికి 2 సార్లు 3 సార్లు దున్నాలి చిన్న నాగలతోని. ఇది ఒక సాల్ దున్ని పటర్ కొట్టించుకుంటే అన్న రైతులకు మినిమం అయితే ఒక 20 ఏళ్ళు అయినా గానీ ఒక 10-15 వేలు 5,000 అయితే మినిమం మిగతా అన్న. దీంట్లో మెయింటెనెన్స్ ఏం లేదు. నా పేరు అనిల్, మా దుప్పతండ, మండలం వెల్లండ, డిస్టిక్ నాగర్ కర్నూల్. మేము వ్యవసాయం చేస్తాము. 15 ఎకరాలు చేస్తా. తాట తీసుకున్నప్పుడు రూట్ వేటరు, నాగరు, స్ప్రే కూడా తీసుకున్నాయి. ఇప్పుడు 3 సంవత్సరాలు దగ్గర వస్తుంది. నాకైతే లైఫ్ అయితే మంచిగా ఇచ్చింది. ఏడపోయినా కస్టమర్లతో మంచిగా గొడ్డానికి వస్తుంది. ఏడపోయినా కానీ బెటర్ ఉందని చెప్పేస్తుండే. ఒక ఛాంపియన్ చూసి ఉండే, నాకు నచ్చలే. ఈ యూనివర్సల్ హెవీగా ఉండే, అందుకే ఇది తీసుకున్నాం. ఛాంపియన్ బెటర్ ఉండే, అది తక్కువ ఉన్నా కానీ ఎక్కువ హెవీలో లైఫ్ ఉండాలని యూనివర్సల్ తీసుకున్నాం. ఒక సీజన్లో 80 నుంచి 100 గంటల వరకు ఈజీగా నడుపుతున్నా. ఇప్పుడు మళ్ళీ బుడ్డకు వస్తే బుడ్డలో కూడా 40-50 గంటలు నడుపుతాం. బుడ్డకు వచ్చి కూడా ఇప్పుడు జొన్నలు వేస్తాం. జొన్నల్లో కూడా ఇప్పుడు మట్టి తిప్పేసానికి కూడా యూజ్ వస్తుంది. తర్వాత మళ్ళీ పల్టర్ కొట్టుకొని బుడ్డలు వేసుకోవచ్చు. ఇదైతే చాలా బెటర్ ఉంది. యూనివర్సల్ హెవీలో ఉంది, మంచిగా ఉంది, లైఫ్ కూడా మంచిగా ఉంటుంది. మెయింటెనెన్స్ ఏం లేదు. ఒక గ్రీస్ కొట్టుకోవాలి, ఒక వేలు దానికి ఆయిల్ చేసుకోవాలి అంతే. దీనికి ఆయిల్ పెట్టుకోవాలి. 15 గంటలకు 20 గంటలకు ఆయిల్ వేసుకోవాలి. దీంట్లకు గ్రీస్ వేసుకోవాలి కింద హబ్బులకు. దీన్ని కూడా 10-15 గంటలకు గ్రీస్ వేసుకుంటే అయిపోతాయి. ఇక బేరింగ్ మనకి ఇబ్బంది రాదు. ఇదైతే రెగ్యులర్ అయితే 10 గంటలకు అయితే ఈజీగా చేయాలి ఆయిల్. అంటే మట్టిలో కొంచెం తిరిగినప్పుడు ఫ్రీ ఉండదు కదా అన్న, కొంచెం అది అరిగిపోయి ఇక దానికి ఆయిల్ ఉంటే ఫ్రీగా అయిపోతుంది అన్న. దీనికి ఇప్పుడు వచ్చేసి 3 సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర. నేను ఐదారు పెంకులు మార్చేసిన అన్న. బెటర్ ఉంటే పొలము దుబ్బ రాళ్ళు లేకున్నా కానీ లైఫ్ అయితే 60 గంటలు ఈజీగా వస్తుంది అన్న. రాళ్ళు గీళ్ళు ఉంటే ఒక 30 గంటలు వస్తుంది. మా సైడు మొత్తం రాళ్ళ పొలాలే. మాకు లైఫ్ అంతే మీద ఖాళీ ఒక 10-15-20 గంటలు అయితే ఈజీ వస్తుంది. బెటర్గా భూమి ఉంటే దుబ్బ భూములు ఉంటే మంచిగా 70-80 గంటలు ఈజీ వస్తుంది. 60 అయితే మినిమం వస్తుంది అన్న. ఒక్క సీజన్లోనే తేరిపోయింది అన్న. నాది ఒక్క సీజన్లోనే బెటర్ అయిపోయింది. నాది మొత్తం కవర్ అయిపోయింది. పైసలు ఇప్పుడు చాలా బెటర్ ఉందన్న. మైలేజ్ ప్రకారం ఉన్న మంచిగా ఇస్తుంది అన్న. అసలు హెవీలో ఫ్రేమ్ అయితే యూనివర్సల్ అయితే బెటర్ ఉందన్న. హెవీలో అయితే మంచిగా ఉంది ఇది. నాకైతే ఇప్పుడు సంవత్సరాలకు వెళ్ళి మొత్తం రాళ్ళనే నడుపుతాం, కానీ ఇంతవరకు వంగడం చేయడం అయితే లేదు. అంటే మాది మొత్తం ఈ సైడ్ మా పొలాలు మొత్తం రాళ్ళ పొలాలు ఉంటాయి. నాకు తెలియక నేను ఇక రప్పున కొట్టేస్తే నట్లే ఇరిగిపోయినాయి, కానీ లవ్ అయితే ఏం బెండు కాలే, ఏం చేయలే, బెటర్ ఉంది, చాలా బెటర్ ఉంది. యూనివర్సల్ అయితే చాలా ఇప్పటి వరకు ఒక రిపేర్ కూడా రాలేదు. మంచిగా ఉంది, కానీ ఒక పెంకులు అయితే అరిగిపోతాయి అంతే. బెండు కాలేదు, ఖాళీ నట్లే ఇరిగిపోయినాయి. కానీ ఇంత హెవీలో కొట్టేసినాం కానీ ఒక నట్లే ఇరిగిపోయినాయి, కానీ ఏం ప్రాబ్లం రాలే, క్రాక్ కూడా రాలే అన్న. చాలా బెటర్ ఉంది ఇది. ఎక్కడికి వెళ్ళి తెచ్చినంటే అన్నపూర్ణకి వెళ్ళి తెచ్చినారు. కానీ చూసేవారు రైతులు అయితే చాలా ఫిదా అయిపోతారు. ఇది చాలా బెటర్ ఉంది. దున్నేమైనా చాలా ఉంది. ఒకటేసారి దున్నేస్తే ఖాళీ ఇప్పుడు నెల మొత్తం మంచిగా అయిపోతుంది. ఇప్పుడు దీనికి పెట్టుబడి తక్కువ ఉంది. ఆ నాగలు దున్నే బదులు ఒకసారితోని వాళ్ళకు రైతులకు సేఫ్ అయిపోతుంది. దీన్ని కొట్టేసి యూనివర్సల్ పొలావు కొట్టేసి పల్టర్ కొట్టి వేసుకుంటే బెటర్ అయిపోతుంది. చాలా తక్కువ ఖర్చులోనే అయిపోతుంది. ఇది నాగలు దున్నడం వల్ల పైసలు ఎక్కువ అవుతున్నాయి రైతులకు. ఇది కొడితే బెటర్ ఉంది. ఇప్పుడు ఒక బీడ్ దున్నాలంటే దానికి 2 సార్లు 3 సార్లు దున్నాలి చిన్న నాగలతోని. ఇది ఒక సాల్ దున్ని పల్టర్ కొట్టించుకుంటే బెటర్ అయిపోతుంది. దాంతో 2 సార్లు అయితే పక్క దున్నాలి చిన్న నాగలతోని దున్ని మళ్ళీ పల్టర్ కొట్టాలి. ఇది అలా లేదు, ఖాళీ ఒకటేసారి కొట్టేసి దీనికి పల్టర్ కొట్టేసుకుంటే నెల మొత్తం మంచిగా అయిపోతుంది. అట్లా అంటే ఇప్పుడు దానికి డబల్ పైసలు అయినా కానీ చిన్న నాగలతో అయినా సరే, కానీ ఇది ఒకసారి అయినా దున్నేసుకున్నా కానీ బెటర్ ఉంది అన్న. రైతులకు మినిమం అయితే ఒక 20 ఏళ్ళు అయినా కానీ ఒక 10-15 వేలు 5,000 అయితే మినిమం మిగతా అన్న. దీంట్లో భూమికి ఖాళీ మంచిగా తిప్పేస్తుంది, భూమి తిప్పేస్తుంది మంచిగా.
ఖాళీ కుళ్ళు కుళ్ళు అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది, మెత్తదనం ఎక్కువ ఉంటుంది దీంతో. పంట కూడా దీన్ని వేస్తే ఒకసారి యూనివర్సల్ సూపర్ ఉంటుంది పంట. ఒకసారి ఏ పత్తి వేసి బుడ్డ వేసినా కానీ సూపర్ ఉంటుంది, మంచిగా పండుతుంది. ఇప్పుడు గుట్కలు కొట్టడానికి కూడా మంచిగా ఉంటుంది, అరక గుట్కలు కొట్టడానికి భూమి మెత్తగా ఉంటుంది, మంచిగా కొట్టడానికి వస్తుంది, లైఫ్ మంచిగా ఉంటుంది భూమికి కూడా. ఇప్పుడు కాళ్ళు వేస్తే మంచిగా రెస్పాన్స్ ఇస్తారు, దాని ఏం లేదు. అడిగితే కూడా చెప్తారు, ఇలా ఇలా. నాకైతే కొత్తలో తీసుకున్నప్పుడు నాకేం అర్థం కాలే, తర్వాత వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఇట్లా ఇట్లా చేయి, అది చేయి, ఇట్లా చేస్తే సరే ఓకే అని నేను దాని గురించి ప్రిపేర్ అయిపోయినా. వాళ్ళు చెప్పిన స్టార్టింగ్ దీని గురించి నాకేం తెలియదు, ఎలా దున్నాలో కూడా తెలియదు దీని గురించి. కానీ ఇది దున్న తర్వాత తెలిసిపోయింది, ఇక మంచిగా ఉంది. దున్నుతుంటే ఇక దీనిలో తెలిసిపోయింది మంచిగా ఉంది అని. ఇప్పుడు మంచిగా తెలిసిపోయింది ఎట్లా దున్నాలి, ఏ సర్వీస్ చేయాలి, ఎట్లా చేయాలంటే మొత్తం తెలిసిపోయింది. అంటే వన్ సైడ్ అంటే కొంచెం నేల కొంచెం నీళ్ళు అది తక్కువ ఉంటే, వన్ సైడ్ గట్టి భూమి ఉంటే, నేల గట్టి ఉంటే కొంచెం మామూలుగా వస్తుంది, దానికి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఏమైనా ఉన్నప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ అక్కడ కొంచెం గొలుసులు టైట్ చేసుకుంటే అయిపోతుంది. దీనికి దున్నాలంటే మినిమం పదన ఉండాలి. పదన లేకపోతే మంచిగా బెటర్ అనిపించదు, పదన ఉంటే సూపర్ అనిపిస్తుంది. ఒక ఫీట్ పైననే వెళ్ళిపోతుంది, ఫీట్ పైననే పోతుంది. పదన ఎక్కువ ఉండాలి, మంచిగా భూమి కూడా మెత్తగా ఉండాలి, సూపర్ పోతుంది. నాకు డీజిల్ కూడా సేవ్ అయిపోతుంది, మంచిగా పైసలు కూడా మంచిగా వస్తుంది. టైం కూడా బెటర్ అనిపిస్తుంది. ఒక ఎకరానికి గంటన్నర గంట అవుతుంది. కొత్తగా తీసుకోవాలంటే లైఫ్ ఉంది, ఇది మంచిగా ఉంది, బెటర్ ఉంది. ఏ ఛాంపియన్ చూసినా కానీ బెటర్ ఉంది యూనివర్సల్. దీని బాడీ వచ్చేసి కూడా హెవీ ఉంది, చాలా మంచి లైఫ్ ఇస్తుంది. ఇది చాలా బెటర్ ఉంది, తీసుకుంటే రైతులకు మంచి సేఫ్ ఉంటుంది. 3 సంవత్సరాలకి వెళ్ళి మెయింటెనెన్స్ ఖాళీకి ఏం చేయలేదు, చాలా బెటర్ ఉంది. ఏమన్నా పెంకులు అరిపోతాయి, దానికి మనం పెట్టించుకోవాలి.